హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీ నా ఛానల్ చూస్తుంటే హాయ్ ఐమ్ నిరోషన్. నా ఛానల్ నెంబర్ సర్కల్ బ్యూటీ విత్ నీరు. సో ఈ ఛానల్లో ఏంటి హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్, నా లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే రీసెంట్గా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, లెట్స్ ప్రిపేర్ సున్నిపిండి అని చెప్పేసి. సో ఆ వీడియోలో ఏంటంటే డీటెయిల్గా వీడియో కావాలి అని చెప్పేసి అనుకుంటే కమెంట్ చేయండి అని చెప్పేసి అన్నాను. 1 or 2 మెంబర్స్ కమెంట్ చేశారు, మాకు డీటెయిల్గా వీడియో కావాలి అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎంతెంత రేషియోస్ తీసుకుంటూ మనం ఈ సున్నిపిండి ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చెప్పేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే మెజర్మెంట్స్ కోసం ఈ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఇన్ కేసు కప్పు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే పొట్టి పెసరపప్పు ఉంటుంది కదా, అదైతే 3 cups తీసుకోండి. నేను ఇక్కడ గ్లాస్తో తీసుకుంటున్నాను కాబట్టి గ్లాస్తో 3 times వేసుకుంటున్నాను. సున్నిపిండి కోసం కాబట్టి మ్యాక్సిమం పొట్టు పెసరపప్పు తీసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి, పెసర్లు మాత్రం అవాయిడ్ చేయండి. ఇదైతేనే సున్నిపిండి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత 1/2 cup పచ్చిపప్పు తీసుకుంటున్నాను. మనం ఉండే ఏరియాని బట్టి ఉంటుంది. మేమైతే పచ్చిపప్పు అంటాము, వేరే వాళ్ళైతే పచ్చిశనగపప్పు అలా అంటారు కదా, సో అలాగా. తర్వాత 1 cup బియ్యం, 1 spoon మెంతులు, అండ్ అలాగే 1/2 cup ఇడ్లీ పప్పు అంటారు కదా, అంటే మినప్పప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. మనం మిక్సీలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే బయట అయినా పిండి మరలు ఉంటాయి కదా, సో అక్కడైనా ఇచ్చుకోవాలి. మేమైతే బయట మిషన్ ఉంటుంది కదా, సో దానికి ఇద్దామని చెప్పేసి ఒక చాటలో పోసి ముందు ఎండ పెడుతున్నాము. అలా చేస్తే త్వరగా ఎండి మనకి పిండి చాలా మెత్తగా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ మామూలుగా ఎండబెట్టేస్తున్నాము. ఈ సున్నిపిండి యూజ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కిన్ చాలా బాగుంటుంది, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచుతుంది, అలానే మన స్కిన్ బ్రైట్గా అయ్యేలా హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్లో 1 spoon సున్నిపిండి తీసుకొని తర్వాత కొంచెం వాటర్తో మిక్స్ చేసేసుకొని ప్యాక్ ప్రిపేర్ చేసేసుకోండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చిన్నపిల్లలకు కూడా మనం హ్యాపీగా అప్లై చేయొచ్చు. అసలు ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనం బాత్ చేసే టైంలో సోప్ పెట్టుకుంటాం కదా, దానికంటే ముందు సున్నిపిండితో ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేసి మెల్లగా 2 to 3 minutes స్క్రబ్ చేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ సోప్, ఫేస్ వాష్, అలా మీరు రెగ్యులర్గా ఏ మెథడ్ ఫాలో అవుతారో అది కంటిన్యూ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అయ్యి బేబీ స్కిన్లో సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా సున్నిపిండి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మనం ఈ సున్నిపిండి యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ అలాగే మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.